నేనేమో చిన్నప్పటి నుంచి అబద్ధం ఆడలేదు, ఎవరిని హింసించలేదు, కానీ అన్ని కష్టాలు నాకు వస్తాయి. దేవుడు దొరికితే నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడో అడగాలి అని చెప్పి అనుకుంటాం. కానీ ఒకవేళ నిజానికి దేవుడు కలిస్తే, దేవునితో వ్యాజ్యమాడితే మనకు మిగిలేదేంటో చెప్పనా? మౌనం. దేవుడు చేసే ప్రతిదానికి ఒక అర్థం ఉంది. మన జీవితంలో వచ్చే శ్రమకు ఒక అర్థము, పరమార్థం ఉంది. యోబు గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనం. ఆయన నావలే నరుడు కాదు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. దేవునితో కలిసి మనం న్యాయ విమర్శకు వెళ్తే మన నీతి మురికి గుడ్డల వలె తేలిపోద్ది దేవుని ఎదుట. కష్టం వచ్చినప్పుడు దేవునితో వ్యాజ్యమాడాలని, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని ఫైట్ చేయడం మానేసి, దేవా నాకు ఈ కష్టం ఇచ్చావంటే దీన్ని పరిష్కరించే బలాన్ని కూడా నాకు ఇచ్చావు, దానికి నీకు స్తోత్రం. ఒక సమస్యని ఇచ్చావంటే దాని వెనకాల పరిష్కారాన్ని కూడా ఉంచుతావు అనే నమ్మకం చేత సమస్యల్లో దేవునికి నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి. అంతేగాని వ్యాజ్యమాడాలి, అసలు దేవుడు లేడు, దేవుడు ఉన్నాడో లేదో నాకు అర్థం కావట్లేదు, ఇదంతా బూటకం అని బుద్ధి లేని వారు చెప్తారు అని బైబిల్ చెప్తుంది. మన జీవితాల్లో కొన్నిసార్లు సమస్య